దేవుని మాసం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచు ఉన్న మనకు దేవుని శక్తి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. సర్వేశ్వరుడా, నీకు వందనాలు. శక్తిమంతుడా, నీకు వందనాలు. చదవబడిన లేఖన భాగములో నుంచి నీ సిలువను గూర్చిన వార్త మాకు తెలియపరచండి. సిలువలో ఉన్న బలమేమిటో, సిలువకు విలువేమిటో మేము ఈ దినమందు తెలుసుకోవటానికి సహాయం చేయండి. నీ కృప మా ఎడల చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో మనం ధ్యానించవలసినది సిలువ అనే అంశమును గురించి ధ్యానించాలి. సిలువ అనేది యేసు ప్రభువు సిలువలో మరణించటానికి మునుపు చాలా మంది సిలువ వేయబడ్డారు. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత కూడా చాలా మంది సిలువ వేయబడ్డారు. యేసు ప్రభువుతో పాటు సిలువ వేయబడిన 2 దొంగల చరిత్ర కూడా బైబిల్లో మనకు దొరుకుతుంది. యేసు సిలువ మరణముతోనే సిలువ అనేది కొత్తగా, అప్పటికి ముందే చాలా మంది సిలువ వేయబడ్డారు. సిలువ అనే మాట ప్రజల్లో, వాళ్ళ హృదయాల్లో యేసు ప్రభు సిలువ వేయక మునుపు ప్రజలకు గుండెల్లో సిలువను గూర్చిన విషయం, సిలువను గూర్చిన వార్త ఎలా ఉండేదంటే ఆ పేరు తలుచుకోవటానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఆ పేరు తలుచుకోవటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొంతమంది పొరపాటున మాటలు అనేటప్పుడు పో తగలడు అని అన్నారు అనుకోండి. చిన్నపిల్లలు కానీ ఎవరైనా పక్కన ఎవరైనా పెద్దోడే ఏంట్రా మాటలు, అలా మాటలు మనం మాట్లాడకూడదు అని వీళ్ళు తగలడు అంటే అర్థం ఏంటి? కాలిపోని పోయి చావు అని మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే వీళ్ళు చచ్చిపోమని, ఏంట్రా అలా మాటలు మాట్లాడకూడదు తప్పు అని అంటారు కదా. ఎవరైనా పొరపాటున సిలువను గురించి తలుచుకుని మాట పలుకుతారు, ఇంత మాట మాట్లాడుతారు, ఆ మాట మా దగ్గర మాట్లాడకూడదు అనుకునేవారు అన్నమాట. సిలువ అనే మాట తలుచుకోవడానికి ఇష్టపడేవారు కాదు. సిలువ నీడపడటానికి ఇష్టపడేవారు కాదు. సిలువలో శిక్ష విధించటం అనేది ఎవరికి జరిగేది అంటే ఆ దినాల్లో సంఘ ద్రోహులకు, దేశ ద్రోహులకు, అత్యాచారాలు చేసిన వారిని, దొంగతనాలు చేసే వారికి, సమాజానికి అన్యాయం చేసే వారికి సిలువలో వేలాడదీసేవారు. దేవుణ్ణి దూషించే వారికి, రాజును దూషించే వారికి కూడా సిలువలో మరణ శిక్ష విధించేసేవారు. ఎవరికైనా సిలువ మరణము విధించబడింది అన్న సంగతి తెలిస్తే ఆ కుటుంబాన్ని కూడా ద్వేషించేవారు అన్నమాట. ఆ కుటుంబాన్ని కూడా ద్వేషించేవారు. నా చిన్నతనంలో మాకు తెలిసినటువంటి కొంచెం దూర బంధువులు జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మాయికి పెళ్లి కుదిరింది, కట్న కానుకలు అన్ని మాట్లాడేసుకున్నారు. ఇంకో నెల రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా ఆ అమ్మాయి తాలూకా అన్నయ్య చిన్న గొడవలో చిక్కుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసులు 10 రోజులు ఆయన్ని జైల్లో పెట్టేశారు. 10 రోజుల తర్వాత బెయిల్ మీద ఆయన ఇంటికి తిరిగి రావడం జరిగింది. తర్వాత ఏ సంబంధం అయితే కుదిరిందో ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఆ పెళ్లి కూతురు ఇంటికి వచ్చి, అమ్మ మేము మీ గురించి ఒక విషయం విన్నాం, మరి మీ అబ్బాయి జైలుకి వెళ్ళి వచ్చాడట, 10 రోజులు జైల్లో ఉన్నాడట, ఆ నోటి ఈ నోటి అందరూ చెప్పుకుంటే అది మాకు కూడా తెలిసింది, ఇది నిజమేనా అని అడిగారట. అడిగితే ఇది నిజమేనండి, మరి అనుకోకుండా కొన్ని గొడవలు జరిగాయి, జరిగితే అలా జరిగింది, మరి జైల్లోకి వెళ్ళారు
ఇప్పుడైతే బాబు ఇంటికి వస్తాడంటే రేపు మీ అమ్మాయిని మేము పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకొస్తే మీ అన్నయ్య జైలుకి వెళ్ళాడట అని మా పరువు కూడా పోతుంది, అందుకని మేము ఈ సంబంధం చేసుకోవడానికి ఇష్టపడట్లేదని క్యాన్సిల్ చేసుకున్నాం. ఎప్పుడో నా చిన్నతనంలో 25 ఏళ్ల క్రిందట జరిగిన సంఘటన చెబుతున్నా. 25 ఏళ్ల క్రిందటే ఒకరింట్లో ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడంట. ఇంటి అంతటిని ద్వేషించేవారు, వాళ్ళు జైలుకి వెళ్ళిన చరిత్రని చెప్పుకుండేవారు. మరి 2000 ఏళ్లకు పూర్వము ఎవరి జీవితంలోనైనా శిలువ శిక్ష కనుక విధించబడితే ఆ కుటుంబంతో కూడా మాట్లాడేవారు కాదు, ఆ కుటుంబంతో కూడా సంబంధాలు పెట్టుకునేవారు కాదు. అంత భయంకరంగా ఉండేది. శిలువను కూర్చి తలంచుకోవటం అంటే భయంకరంగా ఉండేది. శిలువను తలంచుకోవటం అంటే జైలును తలంచుకోవటమే, శిక్షావిధిని తలంచుకునటమే. మ్రాను మీద వ్రేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయము అని బైబిల్ చెబుతుంది. ఎవరైతే శిలువ వేయబడతాడో వాడు శాపగ్రస్తుడట, వాడు శపించబడినటువంటి వాడట. బైబిల్లో రాయబడిన మాట అది. శిలువ వేసే విధానంలో ఒక విషయంలో మీకు చెప్తాను. ఇశ్రాయేలీలకి కొన్ని కట్టడలు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం అనుకుంటాను. ఎవరైనా 21వ అధ్యాయము 22, 23 వచనాలు చూస్తే, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతనిని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడును గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవాలి. సిలువను గూర్చి కొన్ని కట్టడలు ఇశ్రాయేలులో ఉన్నది. అదేంటంటే ఎవరినైనా సిలువ వేయాలంటే ముందు అతను ఏం చేయాలి? చంపి, చచ్చిన తర్వాత సిలువ వేయాలి. బ్రతుకుంటుండగా సిలువ వేయకూడదు. అది మొదటిది. రెండవది, ఆ దినము పూర్తి కాకుండానే అతన్ని దింపి పాతిపెట్టి చంపిన తర్వాత సిలువ వేయాలా? మరి చంపిన యేసు ప్రభుని చంపిన తర్వాత సిలువ వేశారా? ప్రాణాలతో ఉంటుండగానే సిలువ వేశారా? ప్రాణాలతో ఉంటుండగానే సిలువ వేశారు. రోమా ప్రభుత్వము సిలువ విధించినప్పుడు యేసు ప్రభు పక్కన ఉన్న ఇద్దరు దొంగలను బ్రతుకుంటుండగానే సిలువ విధించారు. ఎందుకంటే రోమా ప్రభుత్వానికి, అప్పుడున్న రోమీలకు ఈ ధర్మశాస్త్రం వర్తించదు. ఈ ధర్మశాస్త్రము ఇశ్రాయేలీలకు వర్తిస్తుంది. మరి ఇశ్రాయేలీల ప్రకారంగా అయితే యూదుడైనటువంటి యేసు ప్రభువుకి సిలువకి ఇచ్చినప్పుడు యేసు ప్రభువుని చంపాకే సిలువలో వేలాడదీయాలి. కానీ చంపక ముందే ఎందుకు వేలాడదీయవలసి వచ్చిందో తెలుసా మీకు? కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువుని కొట్టిన దెబ్బలు మనం తలంచుకుంటే, మనం ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటే, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ రాకముందు ఊహించుకోవడం కష్టమయ్యేది. ఆ మూవీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ క్రైస్తవులు అందరూ చూశారు. అది ఊహించుకోవడం కొంచెం సులభమైంది. ఆ మూవీలో చూపించింది కూడా ఇంకా 10% కూడా కాదంట. అంత భయంకరంగా యేసు ప్రభువుని కొట్టారు. ఆ మూవీలో యేసు ప్రభు మీద ఉమ్మేటి ఒకసారి చూపించారు కదా, కానీ యేసు ప్రభువును దాదాపు 20-30 మంది ఉమ్ములేశారు. అంత భయంకరమైనటువంటి శ్రమ పడ్డారు. ఆయన శరీరమును చీల్చుతున్నప్పుడు ఇశ్రాయేలీల లెక్క ప్రకారముగా ఒక కొరడాకి 12 ఉక్కులు ఉండేవి. 12 ఉక్కులు. ఉక్కులు అంటే చూసాం, మరి చేపను పట్టడానికి ముడిగా ఒకటి ఉంటుంది చూసారు. అది బార చూడు ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. అలాంటివి స్లీవ్ ఒకటి పెట్టి కొరడాకి ఎండింగ్ లో 12 చార్లు పడతాయి అన్నమాట. ఒకసారి పెట్టి లాగితే 12 చార్లు పడతాయి. యేసు ప్రభువును కొట్టేటప్పుడు అట్లాంటి కొరడాలతో ఆయన శరీరమును చార్లకి సీరేశారు. ధర్మశాస్త్ర ప్రకారంగా 40 దెబ్బలు కొడతారు. ధర్మశాస్త్రం చెప్పి 40 దెబ్బలు కొట్టాలి. కానీ 39 కొట్టి ఒకటి వదిలేస్తారు. ఎందుకంటే ఒకవేళ పొరపాటున కౌంటింగ్ లో రాంగ్ కౌంట్ అయ్యి
ఎక్స్ట్రా దెబ్బ పడితే ఎక్కువ దెబ్బ కొట్టినందుకు కొట్టిన వాడికి ఆ శిక్ష విధించాలని కూడా ధర్మశాస్త్రం చెప్తుంది. అందుకని ఒకటి తగ్గించి 39 కొరడా దెబ్బలు యేసు ప్రభుని కొట్టింది. ఆ కొరడా దెబ్బలు కొట్టినప్పుడు మొదట 2 దెబ్బలకే చచ్చిపోతారట కొంతమంది. ఒక దెబ్బ కొట్టేసరికి చచ్చిపోతారు, రెండో దెబ్బ కొట్టేసరికి ప్రాణాలు పోతాయి. కొంతమంది, నేను కెంటెక్లో చాలా కాలం కిందట ఒక బ్రదర్ చెప్పాడు, అన్న మా అన్నకు ప్రార్థన చేయాలా అని అడిగాడు. ఏమైంది అంటే, మా అన్న బస్ స్టాండ్లో నిల్చుంటే ఒక బ్రదర్ వెళ్తూ సిగరెట్ తాగుతూ ఇలా దులిపాడంట, అది వచ్చి సెక్టర్ మీద పడింది, ఆ సెక్టర్ కన్నాలు పడిపోతే రా కళ్ళు కనబడట్లేదు అని అడిగాడంట అవతల వాడు. అడిగితే వాడు అన్నాడంట, రోడ్డు మీద ఉంచడం నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఇది రోడ్డు నా ఇష్టం అన్నట్ట. ఇద్దరికి మాట వచ్చేసింది. మాట వచ్చేసి కోపంలో ఒక గొంతు కుదుతాడు. ఆ కుదితే గొంతు డైరెక్ట్ గొంతు మీద తగిలేసింది. తగలగానే ఇక్కడ కార్డ్స్ ఇరిగిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళాడు. 10 రోజుల తర్వాత చనిపోయాడు. ఒక దెబ్బ. కొంతమంది ఊరికే దేనికో తగులుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంత బలమైనటువంటి కొరడా దెబ్బలు కొడితే చచ్చిపోడు యేసు ప్రభు. 10 దెబ్బలు కొట్టిన తర్వాత బ్రతుకున్నాడో లేదని దగ్గరికి వెళ్ళి చూశారంట. ఆయన ఇంకా బ్రీతింగ్ ఉంది, ఇంకా బ్రతికే ఉన్నాడంటే మిగిలిన దెబ్బలు కొట్టడానికి అక్కడున్న అధిపతి ఓకే చెప్తే మళ్ళీ మిగిలిన దెబ్బలు కొట్టడం మొదలు. ఆ దెబ్బలు కొట్టిన తర్వాత కూడా 150 కేజీల సిలువను మోసుకొని వెళ్ళటానికి అప్పుడున్న గవర్నమెంట్ ఆజ్ఞాపించిందంటే అసలు అన్ని దెబ్బల తర్వాత యేసు ప్రభు ఎలా బ్రతుకున్నాడు? ఏ మనిషైనా బ్రతికే అవకాశం ఉంటుందా? ఎంత బలవంతుడైనా బ్రతికే అవకాశం ఉంటుందా? బాగా బాడీ బిల్డింగ్ చేస్తే 6 ప్యాక్ కటింగ్స్ అన్ని ఉన్నోడికి కూడాను ఓ 10 దెబ్బలు అలాంటివి కొట్టి శరీరాన్ని చీలితే చచ్చిపోతాడు. మరి ఎందుకు చనిపోలేదు యేసు ప్రభు అంటే? బైబిల్లో ఒక మాట ఉంది, యేసు ప్రభు అన్నాడు, నా అంతటా నేను వస్తే తప్ప నన్ను ఎవడు తీసుకుని వెళ్ళలేడు, నా అంతటా నేను ప్రాణం పెడితే తప్ప నా ప్రాణం తీసేవాడే లేడని చెప్పాడు యేసు ప్రభు. యేసు ప్రభువును చంపటం అనేది అసాధ్యమండి. ఆయన కానక తండ్రి నా ఆత్మను తీసుకొని చెప్పినంత వరకు ఎవరు కూడా చంపలేకపోయారు. చివరి వరకు ఆయన ప్రాణాలతో ఉన్నాడు. ఆయన శరీరం సిలువలో వేలాడుతున్నప్పుడు, మీరు మన ఇండియాలో మాంసం కోట్లకి వెళ్తే మటన్ చూడు అమ్ముతారు సార్, తోలు ఓడదీసి ముక్కలు. యేసు ప్రభు అలాంటి స్థితిలో సిలువలో వేలాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. అయినా ఆయనకి ప్రాణం ఉంది. ఆయన శరీరము వేలాడిపోయి ముక్కలుగా ఇలా వేలపడుతున్నాయండి. ప్రతి నరంలోంచి రక్తము కారిపోతుంది. మనిషి అంతా రక్తమే. ఆ చిన్నప్పుడు ఎప్పుడో ఒక దెబ్బ ఇక్కడ తగిలితే ఇదంతా రక్తం. మరి ఒళ్ళంతా చీల్చకపోతే ముఖం అంతా ఎలా ఉంటుంది? శరీరం అంతా ఎలా ఉంటుంది? రక్తపు ముద్దగా యేసు ప్రభు సిలువలో వేలాడి. యేసు ప్రభు సిలువలో వేలాడిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత, అప్పుడు వాక్య ప్రకారంగా అతన్ని అదే దినమున సమాధి చేయబడింది. యేసు ప్రభువు సిలువలో వేలాడటానికి ముందు సిలువ పేరు చెబితే ఎవరికి ఇష్టం లేదు. యేసు ప్రభువు సిలువలో వేలాడిన తర్వాత సిలువకు ఒక విలువ వచ్చేసింది. ఈరోజు సిలువ ప్రతి ఒక్కరు మెడలో, కొంతమంది మెడల్లో ఉంటుంది, కొంతమంది చెవులకు పెట్టుకుంటారు, కొంతమంది ఇంటి డోర్లకు పెట్టుకుంటారు, ఇంటి కిటికీలకు పెట్టుకుంటున్నారు, ఇంట్లో అందంగా సిలువను పెట్టుకుంటున్నారు. సిలువను గురించి రకరకాల కవిత్వాలు ఉన్నాయి, సిలువను గురించి అనేకమైన పాటలు ఉన్నాయి, సిలువను గురించి సంతోషించి గంతులేసి ఆరాధన పాటలు ఉన్నాయి. ఒకప్పుడు సిలువ అంటే విలువ లేదు, కానీ యేసు ప్రభువు సిలువలో మరణించిన తర్వాత ఆ సిలువకి ఎంత విలువ వచ్చిందంటే ప్రపంచం అంతటా కూడా సిలువను గురించి ఒక పాపులర్ ఐటమ్ గా ఉంది, అది ఒక పాపులర్ సింబల్ గా కూడా ఉంది. అంత విలువ వచ్చేసింది సిలువకు. ఈ లోకములో వెలలేని మన జీవితానికి ఒక విలువ లేదు యేసు ప్రభువును నమ్ముకోకుండా. మనం అంటే ఎవరికి లెక్కలేదు, మనం మట్టి పురుగులతో సమానం. కానీ యేసు ప్రభు మనల్ని తన సిలువ రక్తముతో కొన్న తర్వాత మన విలువ మారిపోయింది. ఒకప్పుడు సిలువకు విలువ లేదు, యేసు సిలువలో మరణించిన తర్వాత సిలువకు విలువ వచ్చింది. ఒకప్పుడు మన జీవితాలకు విలువ లేదు, యేసు తన రక్తము చేత మనలను కొన్న తర్వాత విలువ పెట్టి మనలను
ఆయనను కొన్న తర్వాత మన బ్రతుకులకు విలువ వచ్చేసి. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం మన కొరకు ప్రభు చేశాడు. హల్లెలూయా. ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువు ఈ సృష్టి చేయటానికి సూర్యుడిని, నక్షత్రాన్ని, ఆకాశము, ఈ భూమిని, సముద్రాన్ని, ఈ విశ్వంలో ఉన్న సకల నక్షత్రాలను, గెలాక్సీలు అన్ని సృజించడానికి ఆయన నోటి మాట సరిపోయింది. అవన్నీ కలుగునుగాక అంటే కలిగే. కానీ నిన్ను నన్ను రక్షించటానికి ఆ దేవుడే తన ప్రాణమును పెట్టవలసి వచ్చింది. ఆయన ప్రాణమును పెట్టి మనలను విమోచించాడంటే మనకి ఎంత విలువనిచ్చాడు ప్రభువు చెప్పండి. ఎంత విలువనిచ్చాడు. బైబిల్లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూడండి. సిలువ పెట్టి కొనబడిన వారు కనుక 19వ వచనం విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మొదటి మాట ఏంటి? విలువ పెట్టి. ఏం విలువ పెట్టి కొన్నాడు ప్రభు మనలను చెప్పండి? వెండ, బంగారమా? ఏం పెట్టుకున్నాడు? 1 కోటి రూపాయలు పెట్టుకున్నాడా? తన ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొనేసాడు. ఈ రోజుల్లో యేసు ప్రభు సిలువలో మరణించి మనం విమోచించేటట్టు కొంతమందికి వెటకారం. అన్యుడికి ఎవరికో సువార్త అర్థం కాలేదు కాబట్టి వాడికి వెటకారం అండి. యేసు ప్రభువుని ఎరిగిన మనకు నా కొరకు దేవుడే దిగొచ్చి మరణించాడే, నా బ్రతుకెందుకు ఆయనకి ఇవ్వలేకపోతున్నాను, ఇంకా ఎందుకు నేను ఆయన కొరకు జీవించలేకపోతున్నాను అన్న ఆలోచనే మన క్రైస్తవ సమాజానికి ఇంకా సరిగ్గా తట్టట్లేకపోతున్నాను. ఎప్పుడు బ్రతికినా మన కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబం బాగోవచ్చు. ఇంకా బాగుండాలని కోరుకుంటే మనకు దగ్గర రిలేషన్స్, ఇంకా బాగోవాలనుకుంటే మనకు ఇంకా దగ్గర రిలేషన్స్ ఎవరంటే వాళ్ళు. అంతవరకు స్వార్థంగానే మనం ఆలోచిస్తాం. దేవుడు మనకు ఒక విలువనిచ్చి కొన్నాడు. హల్లెలూయా. తన ప్రాణం పెట్టి మనం కొన్నాడంటే ఎంతగా మనం ఆయన ప్రేమించాలి. ఒకసారి ఎవరు మన ప్రేక్షకులను అడిగారు ఈ ప్రశ్న. ఏమని అడిగారంటే, నీకంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, ఆఖరికి నీ ప్రాణము కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమించాడు ప్రభు చెప్పాడు. నన్ను ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడని ప్రభు చెప్పాడు. అప్పుడు అందులో దేవునికి స్వార్థం ఉన్నట్లే కదా అని బ్రదర్ అడిగాడు అన్నమాట. అవును, అమ్మకంటే నాకంటే ఎక్కువగా దేవుని ప్రేమించమన్నాడు, భార్య కంటే వాళ్ళతో పాటు నన్ను ప్రేమించండి అంటే బాగుంటుంది, వాళ్ళందరికంటే నన్ను ఎక్కువ ప్రేమించమంటాడేంటి? మరి ఇందులో స్వార్థం ఉన్నట్లే కదా దేవుళ్ళని. ఈ మాట ఇంకే దేవుడైనా అని ఉంటే స్వార్థం ఉంటుంది, యేసు అంటే మాత్రం స్వార్థం లేదు. ఎందుకంటే ఆయన ప్రాణమే పెట్టి మనం అనుకున్నాం. ఆయన కొరకు అవసరమైతే ప్రాణము పెట్టబద్దులు అని ఉన్నాం. హల్లెలూయా. ఆ మాట అనుటకు ఆయనకి సామర్థ్యం, ఆయనకు అనుటకు అర్హుడు. మా చిన్నతనంలో అంటే నేను సిప్పేట క్వార్టర్స్ ఉన్నప్పుడు మా ఇంటికి దగ్గరలో ఒక కార్పెంటర్ ఉండేవాడు అనమాట. ఆయన పేరు అంచి. వాళ్ళ అన్నకు తెలుసు అనుకుంటాను. ఆయన పేరు అంచి. నేను ఎక్కువగా అతనితో క్లోజ్గా ఉంటే క్రికెట్ ఏదైనా చెక్క మిగిలిపోతే క్రికెట్ బ్యాట్ చేయించుకుంటాను. ఇద్దరం కలిసి ఒకసారి అతను సైకిల్ తొక్కుతాడు, నాకంత పెద్దోడు 10 ఏళ్ళు. ఇద్దరం సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాము. నేను వెనక కూర్చున్నాను, ముందు నాకు సైకిల్ తొక్కుతున్నాను అనమాట. స్టాఫ్ కాలనీ వైపు వెళ్ళాడు. అక్కడంతా డాక్టర్స్ ఉంటారు, హాస్పిటల్ ఎదురుగా ఉంటాయి. ఇప్పుడు ఒక ముక్కలేదు, మొత్తం అంతా క్లీన్ గ్రౌండ్ అయిపోయింది కదా. అక్కడికి సైకిల్ తొక్కుని వెళ్తుంటే ఒక డాక్టర్ గారి ఇంట్లో నుంచి పని మనిషి ఒక ఆమె బయటకు వచ్చి కొన్ని చెక్కలు బయట పడేస్తుంది. వీడు కార్పెంటర్ కదా, సైకిల్ తొక్కుంటూ వెళ్ళి అది చూసి సైకిల్ ఆపేసి, నువ్వు ఎక్కడే ఉంటూ నేను మళ్ళీ వచ్చేస్తానని చెప్పి ఎన్నో ఏరుకొని సైకిల్ స్టాండ్ వేసి కట్టేసి, నేను ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ వస్తాను, నువ్వు దారిలో నడుచుకుంటున్నా. అతను వెళ్ళిపోయాడు. నేను దారిలో వస్తున్నాను, మళ్ళీ అది రిటర్న్ వచ్చి 2 పికప్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దానికి ఇస్త్రీ పెట్టి చెక్కలకి బాగా తయారు చేసి ఒక షిప్ తయారు చేశాడు. చాలా అందమైన షిప్ తయారు చేశాడు. వాళ్ళేమో ఇది చెదపట్టేసిన చెక్కలని చెప్పి బయటపడేశారు.
అవి తీసుకొచ్చి శుభ్రంగా తయారు చేసి మంచి పెయింటింగ్ అన్ని వేసి బయటనే ఎండకు పెట్టాడన్నమాట ఆరిపోవటానికి. ఆ ఇంట్లో ఉన్న డాక్టర్ గారు, డాక్టర్ వసుంధరమ్మ, ఆమె మా నాన్నమ్మకి ఫ్రెండ్. మా నాన్నమ్మకి ఆ రోజుల్లో హెల్త్ బాగోలేదని ఇంటికి చూడటానికి వచ్చింది ఆమె కారు డ్రైవర్ మా నాన్నగారు. ఆమె కారుని డ్రైవింగ్ చేసేవాడని మా నాన్నగారికి సిప్పాడలో జాబ్ ఇచ్చింది. ఆమె ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ మా నాన్నమ్మని చూడడానికి వచ్చి పలకరించి వెళ్ళిపోతున్నప్పుడు మా ఇంటి పక్కన ఎండ పెట్టిన చూసి ఇది బాగుంది, ఎవరు చేశారంటే పలానా చూస్తే అప్పుడులో 200 రూపాయలు పెట్టి ఆ ఇంట్లో నుంచి వచ్చిన చెక్కలేవి. ఒకప్పుడు లోకంలో మనకు విలువ లేదు, లోకం మనల్ని బయట పడేసింది. లోకం యొక్క కుటుంబంలోనే మనకు విలువ లేదు. ఈరోజు యేసు రక్తం చేత కొనబడ్డాం కాబట్టి మనకి ఎంత విలువ వచ్చిందో తెలుసా? మన బ్రతుకులకి ఎంత విలువిచ్చాడో తెలుసా ప్రభువు? సిలువ మనకు విలువను తీసుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ అంటే విలువ. ఇది మొదటి విషయం. రెండో విషయానికి వస్తే మనం చదువుకున్న మొదటి భాగంలోనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని, సిలువ అంటే ఏంటి చెప్పినప్పుడు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. సిలువ అనేది దేవుని శక్తి. శక్తి అంటే ఏంటి చెప్పండి? శక్తి అంటే ఏంటి? శక్తి అంటే ఏంటి? శక్తి శక్తి అంటే ఏంటి? బలం. బలం అంటే ఏంటి? శక్తి. ఉదాహరణకు మనం ఊరు వెళ్ళాలనుకోండి, మన కాళ్ళకున్న బలం చేత నడుచుకుని వెళ్ళిపోవచ్చు పక్క ఊరు దగ్గరలో. ఇంకా దూరంగా వెళ్ళాలి, మనకి ఒక ఇంజిన్తో శక్తితో కూడుకున్న ఒక బండి ఉంటుంది, దానికి ఎంతనో వేస్తాం, అదే దానికి శక్తి ఇస్తుంది. ఏదో ఒక పవర్ అనేది లేకపోతే ముందుకు వెళ్ళటం అనేది కష్టం. ఏదో ఒక ప్రభావం అనేది లేకపోతే ముందుకు కొనసాగటం కష్టం. మన ఆంధ్రాలో, మన ఇండియాలో ట్రైన్స్ ఉంటాయి, చాలా బరువుగా ఉంటాయి ట్రైన్స్. మన ఇండియాలో ట్రైన్లను ఒక బోగి తీసుకొస్తే ఇక్కడ 4-5 ఎంఆర్టీలకు 2 కలిపేస్తే మన ఇండియాదే బరువు వస్తుంది అనుకుంటాం. ఎందుకంటే అంత గట్టి రేకులతో కింద సిమెంట్ దిమ్మలతోనూ కాంక్రీట్ వేసి చేసేస్తారు. ఒక భోగి అంత ఉంటుంది. ఇక్కడ 4-5 ఎంఆర్టీలు కలిపి అందులో గట్టిగా నొక్కేసి అందులో పెట్టినా దాని బరువు రాదు. అలాంటిది ట్రైన్ ఎంత పడుకుంటుందో తెలుసా? మనవి కొన్ని ట్రైన్లు అయితే 30 బెడ్లు ఉంటాయి, 30 బోగీలు ఉంటాయి. ఒక్కొక్క బోగీలో 150 మంది పడుకోవటానికి, కూర్చోడానికి అయితే 300 మంది. ఇంకా సమ్మర్ హాలిడేస్ లో మీరు వెళ్ళారనుకోండి 500 మంది కూడా దూరిపోతారు. ఎంత బలంగా ఉంటుందండి ట్రైన్. దాని ఇంజిన్ ఎంత బలంగా ఉంటుంది. అది ఏ శక్తి ద్వారా నడిపింపబడుతుంది? విద్యుత్ శక్తి ద్వారా నడిపింపబడుతుంది. ఆ విద్యుత్ శక్తి కూడా పూర్తిగా దానికి కంటిన్యూగా కనెక్ట్ అయ్యి ఉండదు. చిన్నది తగులుతేనే దాని ద్వారా కొంత దూరం పరిగెడుతుంది, మళ్ళీ తగులుతే దాని ద్వారా ఇంకా అంత జోరుగా వెళ్ళిపోతుంటుంది. నాకు ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు మా ఫ్యామిలీతో, నా చిన్నప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఆగిపోతుంది, తిరుగుతూ ఆగిపోతుంది. మీకు తెలుసా మన దగ్గర ఫ్యాన్లు? ఎందుకంటే పవర్ ఆన్ అయినప్పుడల్లా అది ఆన్ అవుతుంటుంది అన్నమాట, మళ్ళీ ఆగిపోతుంది, ఆగుతూ ఆన్ అయిపోతుంటుంది. ఈ ఫ్యాన్ ఎందుకు కంటిన్యూగా తిరగట్లేదని డౌట్ ఉండేది. ఆ చిన్నప్పుడు నేను ఎప్పుడో విజయవాడ వెళ్ళే సమయంలో అప్పుడు మన ఆన్ చెప్పాడు మాట, బండి వెళ్ళేటప్పుడు పవర్తోనే రన్ అవుతుంది కాబట్టి పవర్ కంటిన్యూగా ఉండదు ట్రైన్, కొద్దిగా పవర్తోనే అంత దూరం పరిగెడుతుంది. శక్తి, సిలువలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఒక మనిషిని మార్చే శక్తి ఉంది ఇందులో. దేవునికి స్తోత్రం. ఎక్కడా లేదండి. ఎన్ని శక్తులు ఉపయోగించినా కొంతమంది మారు. కొంతమంది ఆ పూజలు చేసి ఈ పూజలు చేసి అది చేసి మారిపోతారు అనుకుంటారు. కానీ అది అంతా అయిపోయిన తర్వాత 2వ రోజు తాగేస్తారు, 2వ రోజు మళ్ళీ మామూలే. కానీ యేసుని నమ్ముకుని కొన్ని కోట్ల మంది వ్యసనాల నుండి విడుదల పొందేశారు. ఎట్లాంటి పవర్ ఉందండి సిలువలో! నిజంగా శక్తి ఉంది అందులో. మనిషిని మార్చగలిగిన శక్తి
సిలువలో ఉంది. దేవునికి స్తోత్రం. నేను యేసు ప్రభువుని నమ్ముకోక ముందు బాగా సిగరెట్లు తాగేవాడిని, మందు తాగేసేవాడిని. కొండ మీద టాయిలెట్కి వెళ్ళేవాళ్ళమాట. ఇంట్లో టాయిలెట్ ఉన్న వాడేవాళ్ళు. అదొక అలవాటు చిన్నప్పుడు. కొండ మీదకి వెళ్ళిపోయి ఒక అరగంట అక్కడే కూర్చొని మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్తో. మా అమ్మ చీపుగా పట్టుకొని పైకి వచ్చింది లేదు వెనకన పెట్టుకుని. ఈ గంట నుంచి కిందకెందుకు రాలేదండి. మా అమ్మ చీపుగా రాగలరే మీ అమ్మ వచ్చిందని వాడు ఆ గోడకి గెంతిసాడు, ఈ గోడకి గెంతిసాడు. ఇంక ఎంతనాలు దొరికిపోయినాయి. ఎలాగైనా ఇంటికి వెళ్ళాలంటే దొరికిపోతాం. ఇంక మనం గోడ ఎక్కడ ఎందుకని దగ్గరికి వెళ్ళాను. నోరు చేపరాను ఊదరాను ఉప్పాడాను. సరే ఇంటికి రాదు. దాని ముందే జామాకులు నవ్వేసి ఏముంటుంది. అంత చెడలవాడు. మా అమ్మకి ఎవరో చెప్పారట, మీ పెద్ద అబ్బాయి ఖైదీ లేస్తాడమ్మా నేను చూశాను అని. అంటే లేదండి ఏడండి నాకు ముందు చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత నోరు బాగా చెప్పింది. ముందే శుభ్రంగా సోడేసి పడుకొని ఇంటికి వస్తాం మనం. కొట్టేది వేయించుకొని మానేరా వాళ్ళు అలవాటు ఉంటే మానే అంటే నాకు మనసులో అనిపించి మా అమ్మ మీద రొట్టేశాను. మానేయాలి, రొట్టేసింది మా అమ్మ కదా అలాగే అని చెప్పి 3 నెలలు మానేసాను. తర్వాత ఫ్రెండ్స్ బలవంతం మీద మళ్ళా కంటిన్యూ అయిపోయింది. అనలేకపోయింది. యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మానేయాలని ప్రభు చెప్పాడు. మానేశాను. 25 సంవత్సరాలు అయింది. మళ్ళీ తిరిగి దాని జోలికి పోలేదు, పోనవటలేదు ప్రభు. దేవుడికి స్తోత్రం. మా అమ్మ మీద కొట్టేస్తే ఆ శక్తి 3 రోజులే 3 నెలలే. యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏం చేస్తాడో తెలియదండి నిజంగా యేసు ప్రభు. అప్పుడు దాకా బుద్ధులాడుకొని తిరిగేవాడు మాటలు మారిపోతాయి. అప్పుడు దాకా చెడు వ్యసనాలతో తిరిగేవాడు యేసు దగ్గరకు వచ్చిన తర్వాత మనిషి మారిపోతాడు, ప్రవర్తన మారిపోతుంది, జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగిపోతాయి. ఏం జరుగుతుందంటే సిలువలో ఒక శక్తి ఉంది, దేవుని శక్తి. అది మనుషులను మార్చగలిగిన శక్తి. హల్లెలూయా. దీని గురించి ఒకసారి ఆలోచిస్తే సిలువలో దేవుని శక్తి ఏం శక్తి అప్ప అంటే మనుషులను మార్చే శక్తి ఒకటి ఉన్నది. రెండవది ఏంటో తెలుసా? దేవుని ఉగ్రత నుండి తప్పించే శక్తి ఒకటి ఉంది. ఎక్కడి నుంచి తప్పించే శక్తి? దేవుని ఉగ్రత నుండి. ప్రపంచంలో ఎవరైనా మన మీద కక్ష పడితే వాడి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు. దేవుడే కనుక మన మీద కక్ష కట్టేశాడు అనుకోండి, మనం చంపేయాలని తప్పించుకోవడం అవుతుందా? కుదురుతుందా? కుదరదు. ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత ధనమున్నోడు అయినా, ఎంత బలవంతుడి చేతిలో నుంచైనా నీవు తప్పించుకోవచ్చు. కానీ దేవుడి చేతిలో నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. కానీ ఆ దేవుడి చేతిలో నుంచి కూడా తప్పించేసింది సిలువ మనకు. దేవునికి స్తోత్రం. మీకు ఇందులో నుంచి ఒక భాగం చెప్తాను. 42వ కీర్తన ఎవరు రాశారు? 84వ కీర్తన ఎవరు రాశారు? కోరహు కుమారులు రాశారు. ఎవరు రాశారు? కోరహు కుమారులు. ఎవరైనా పాట రాస్తే వాళ్ళ పేర్లు పెట్టుకుంటాడు. వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నారు ఎందుకు? నేను పాట రాశాను, సర్వసద్గుణ సంపూర్ణుడని. క్యాసెట్ మీద ఏం పేరు పెడతాను? సన్నాఫ్ సుబ్రహ్మణ్యం అని పెడతాను. మా నాన్న పేరు పెడతాను. అక్కడ నా పేరు పెట్టుకుంటాను. మరి వీళ్ళేంటో పాటలు రాసాలు నా పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు బైబిల్లో ఆ నాన్నేమైనా గొప్ప వ్యక్త కాదు. ఆ నాన్న గురించి ఒక పాట కూడా పాడుకుంటాం. మనం పాతకాలంలో పాడుకుంటాం. ఇప్పుడు మానేశారు అనుకోండి. పాడైన కోరహు పాపంబు మాని వీదేయులై వీరాజిల్లుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. ఎంత ఘోరమైన పాపం చేశాడంటే కోరహు దేవునికి విరోధముగాను, దేవుని సేవకుడైన మోషేకు విరోధముగాను పాపం చేశాడు. ఆయన ఒక్కడ చేశాడా? ఆయన కుటుంబం, ఆయనకు సన్నిహితంగా ఉన్న కుటుంబాల చేత కూడా ఆ పాపం చేయించాడు. అది కాకుండా ఇంకొక 250 మందిని పోగేసుకుని మోసే దగ్గరకు వచ్చి, నువ్వు ఒక్కడవే నా పరిశుద్ధుడివే, దేవుడు నిన్నే నా సేవకు పిలిచాడే, మమ్మల్ని పిలవడా? మేము పరిశుద్ధులం కాదా? దేవుడు మమ్మల్ని వాడుకోలేడా? నిన్నే నా వాడుకుంటాడని మోసేకు వ్యతిరేకంగా చెప్తూ మోసే హృదయం గాయమైపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి ప్రభు నన్ను పిలిచానో అతను కూడా పిలిచేసాడు. కొంప తీసి సీక్రెట్ గా
దేవుడు అన్నాడు, రేపు దినమున నేను నా తీర్పు తీర్చుదును, మీరందరినీ ప్రత్యక్షపు గుడారం యొద్దకు తీసుకొని రండి అని చెప్పారు. నేను చెబుతున్న ఈ సంగతులన్నీ కూడా సంఖ్యాకాండం 16 అధ్యాయంలో ఇంటికి పోయారు. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఆయనతో పాటు వచ్చిన కోరాహు సంబంధులకి వాళ్ళ కుటుంబకులకి ఆయన్ని సపోర్ట్ చేస్తూ 250 మంది వచ్చారు చూసావు, వాళ్ళకు దూరంగా ఇశ్రాయేల్ ప్రజలందరినీ దూరంగా జరిగిపోమను అన్నాడు. మోషే చెప్పాడు, మీరందరూ దూరంగా వెళ్ళిపోండి, దేవుని తీర్పు వీళ్ళ మీదకి వస్తుంది. ఒక్కసారిగా చూస్తే కోరాహు ఎలా ఉన్నాడు, భూమి సర్వప్రథమ నోరు చాపేసి దిగుతాడు. కోరాహు కుటుంబీకులు దిగిపోయారు. ఇంక 250 మంది సపోర్ట్ చేసి వచ్చారు కదా. ఒకడు ఈ కొండ మీదకి, ఒకడు పొలాల్లోకి పరిగెడుతుంటే ఆకాశం నుండి అక్కడ వచ్చి ఫ్రై చేసేసింది. ఒక్కడంటే ఒకడు తప్పించుకోవడానికి అవకాశం లేదండి. దేవుడి ఉగ్రతను ఒక మనిషి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, ఒక రాజు దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. దేవుడికే కనుక కోపం వస్తే ఆయన దగ్గర నుంచి ఎవరు తప్పించుకోగలరు. కానీ కోరాహు కుమారుడు తప్పించేసుకున్నాడు. ఎలా తప్పించేసుకున్నారో తెలుసా? బైబిల్లో కోరాహు కుమారులు అన్నారు, అరే అన్న మనం మాత్రం దేవుని ఉగ్రత తప్పించుకోలేం. ఎక్కడుంటే అక్కడ భూమి చీలిపోతుంది, దిగిపోతుంది. ఎంత దూరం పరిగెట్టినా అగ్ని వచ్చేస్తుంది, కాల్చేస్తుంది. మనం తప్పించుకోలేం. మనం తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. మనకు దగ్గరలో ప్రత్యక్షపు గుడారం ఉంది, అక్కడ బలిపీఠం ఉంది. అక్కడికి పోయి బలిపీఠం కాలు పట్టేసుకుందాను, బలిపీఠం దగ్గర వెళ్ళి పట్టేసుకుందాం. అక్కడ దాకా భూమి చీలుకుంటూ వచ్చి బలిపీఠం దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయింది. అక్కడ దాకా అగ్ని వచ్చేసరికి బలిపీఠం చూసేసరికి ఆగిపోయింది. ఇంకా జీవితం అంతా అక్కడ ఉంటుంది. ఉండిపోయి 84వ కీర్తన రాశారు, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూట స్థలము దొరికెను. 84వ కీర్తన గురించి కూడా వాక్యం చెప్పారు. అందులో మనం యూట్యూబ్లో వచ్చాయి. డౌటే లేదండి, నా ప్రసంగాలు వినడం ఆప్షన్ కాదు, ఇంతకుముందే చెప్పాను, అది మస్ట్. అది 84వ కీర్తన గురించి ప్రత్యేకంగా వాక్య ప్రకారం చేసి యూట్యూబ్లో 84వ కీర్తన 3వ వచనంలో మాట పలికారు, సైన్యములకు అధిపతి యెహోవా అని స్తుతించి. ఆ 84వ కీర్తన అంతా దేవుని సన్నిధిని గురించి మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధిలో నివసించే వారు ధన్యులని మాట్లాడుతున్నారు. భక్తిహీనుల సహవాసం కంటే దేవుని మందిరంలో నివసించుట 1000 దినముల కంటే శ్రేష్టమని మాట్లాడుతున్నారు. ప్రత్యక్షపు గుడారంలో బలిపీఠం, నేడు క్రీస్తు శిలువ మరణం. హల్లెలూయా. అక్కడ బలిపీఠం ఉన్నది, అదే బలిపీఠము యేసు శిలువ మరణం. శిలువను ఆశ్రయిస్తే దేవుని ఉగ్రత నుండి నీవు తప్పింపబడతావు. హల్లెలూయా. ఎంత శక్తి ఉందో చెప్పండి. దేవుని ఉగ్రతను కూడా తప్పించగలిగిన శక్తి అందులో ఉంది. దేవుని శక్తిని గురించే మనం కొద్దిగా ఆలోచన చేస్తాం. మనలను పరలోకమునకు తీసుకొని పోయే శక్తి దేవుడు. మన దగ్గర ఉన్న మన ఈ వరల్డ్ లో చంద్రమండలం దాకా వెళ్ళటానికి రాకెట్లు కనిపెట్టారు, వాటి శక్తి అంతవరకు. కానీ యేసుని అంగీకరించిన వాడు దేవుని రాజ్యంలో అడుగు పెడతాడు. ఇక్కడ కళ్ళు మూస్తాడు, దేవుని రాజ్యంలో అడుగు పెడతాడు. అంత శక్తి సిలువలో ఉంది. హల్లెలూయా. ఈరోజు కొంతమంది ప్రసంగికులు వచ్చారు, సిలువను గురించి చెప్పరు. ఆ పాస్టర్లుగా ఈ పాస్టర్లుగా వాడు ఈ దిశలో తప్పు చేసాడు ఒక వీడియో క్లిప్ పెట్టడం, వీడు ఒక చెత్త చెప్పడం. తర్వాత ఈ విషయంలో తప్పు చేసాడు వీడి గురించి ఒక క్లిప్పింగ్ పెట్టడం, కింద ఒక చెత్త చెప్పడం. అంతేగాని సిలువ దగ్గరికి రండి అని ప్రకటన చేసేవాళ్ళు లేదు. ప్రార్థనా జీవితం కలిగి ఉండండి అని ప్రకటన చేసేవాళ్ళు. ఇంకొంచెం మంది కొంతమంది వచ్చారు, మేము చాలా మంచివారు, దేవుడు నీకు డబ్బు ఇచ్చేస్తాడు అని ప్రసంగం చెప్తున్నాం. ఎక్కడి ఇచ్చేస్తాడండి? దేవుడు ఇచ్చేస్తాడు. ఒక ఆయన వచ్చి ప్రసంగం చేస్తాడు, అప్పుడు ప్రసంగం ఆఖరిలో కాన్సెప్ట్ ఒకటే. నేను ప్రార్థన చేశాను, ఒక ఆయన 5 లక్షల రూపాయలు బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చేసాడని చెప్పి, ఒకసారి 19 లక్షలు ఇచ్చేసాడని చెప్పి, ఒకసారి 25 లక్షలు ఇచ్చేసాడని చెప్పి. ఏంటి ప్రార్థన చేస్తే ఎలాగిస్తున్నారు బాబు డబ్బులు? డౌట్. హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన సంఘానికి 50,000 మంది వస్తారు. సింగపూర్లో ప్రసంగం చేయడానికి వచ్చారు. చాలా కాలం ఎందుకులేండి, వచ్చి 2 సంవత్సరాలు ఏంటి. ఆయన సేవకు వచ్చిన దినాల్లో ఆయనకి 1,00,000 రూపాయలు అవసరమైంది. ప్రార్థన చేశాడట, మోకాలు ప్రార్థన చేస్తే, నా కుమారుడా లే,
బయట నేను స్కూటర్ టిక్ ఓపెన్ చేసి అందులో 1,00,000 రూపాయలు పెట్టిన అన్నాడు దేవుడు. ఈయన బయటకు వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే 1,00,000 రూపాయలు అన్నట్టు కింద అంతా చుర్రని చప్పట్లు కొట్టేశారు. మరి ఎంతకాలం ప్రార్థన చేస్తుంటే మరి ఎవరు పెట్టడే పెట్టేశారట. దేవుడు 1,00,000 రూపాయలు కాదు బాబు, 20 లక్షలైనా అవసరమైనప్పుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. పౌలుకి దేవుని ఆదరణ అవసరం లేదు. ఎవరి ద్వారా ఆదరించడానికి గడిచిన వారంలో పాస్టర్ గారు చెప్పారు. వాక్యం చెప్పండి. తీతు ద్వారా మేము ఆదరించబడుతుంది అన్నాడు. దేవుడు తీతును పంపించి ఆదరించి, అలాగే ఎవరో ఒక వ్యక్తి ద్వారా ఆ సమయానికి నీకు సహాయం చేస్తాడు. అంతేకాని మనం ప్రార్థన చేస్తే నీ బీరు ఓపెన్ చేయాలి ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి అలా దొరుకుతుంటే మీరు ప్రార్థనగా దొరుకుతారండి. ఇక్కడికి వచ్చేమని ప్రసంగం చేస్తా అప్పుడు మనం 2 గంటలు పని చేస్తే $10, 2 గంటలు ప్రార్థన చేస్తే $1,00,000 అని ప్రకటన చేసుకో. హల్లెలూయా. సిలువ యొద్దకు నడిపించడం మానేశారు ఈనాడు క్రైస్తవులు. సిలువ అంటే శక్తి. మొట్టమొదటిది ఏం చెప్పుకున్న, సిలువ అంటే విలువ. రెండవది సిలువ అంటే శక్తి. మూడవ విషయాన్ని చూద్దాం దయచేసి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన శిలువ రక్తము ద్వారా సంధి చేసి. శిలువ అంటే సంధి. సంధి దేనికి జరుపుకుంటారు? దేనికి జరుపుకుంటారు చెప్పండి? ఒక రాజుకి ఇంకొక రాజుకి యుద్ధానికి సిద్ధపడ్డారు. ఆ యుద్ధం జరగకుండా ఉండడానికి, సమాధాన పరుచుకోవడానికి సంధి జరుపుకుంటారు. వచ్చి కూర్చొని, ఏంట్రా బాబు నీ ప్రాబ్లం, అసలు ఎందుకు నా రాజ్యం మీద పడ్డావు, దేని కొరకు, నీకు ఏదో ప్రాబ్లం ఉంది చెప్పానంటే నీ రాజ్యం నాకు కావాలని అన్నారు. ఎందుకు దేని కొరకు కావాలనుకుంటా చెప్పు, ఎంతో కొంత మేమే నీకు సహాయం చేస్తామని సంధి చేసుకొని సరి చేసుకుంటాం. నువ్వు యుద్ధానికి వస్తావు, మేము యుద్ధానికి వస్తాం. నువ్వు 100 మంది అని చెప్తే మేము 50 మందిని చంపుతాం కదా, 50 మందిని నష్టపోవడం నీకు ఇష్టమా? సంధి చేసుకుంటాం. ఇక్కడ జరిగిన సంధి ఏంటో తెలుసా? దేవునికి మానవులకి మధ్య యేసు ప్రభు చేసిన సంధి శిలువ మరణం. హల్లెలూయా. దేవునికి మనకు సమాధాన పరిచేసింది శిలువ. హల్లెలూయా. సమాధాన పరచును యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సంధి చేసి నిలుపును యేసు రక్తము, సంధి చేసి నిలుపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. హల్లెలూయా. దేవుడి అంతటి నెమ్మదినిచ్చాడంటే మనం అప్పుడప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రభు నమ్ముకుని 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇప్పటికైనా కూడా అసలు ఏ సమయంలో కూడా దేవుడిని నొప్పించుకుంటేనే జీవించేస్తున్నాం మనం చెప్పండి. నొప్పిస్తూనే ఎక్కడో ఒక దగ్గర బాధపడుతుంది. కనీసం ప్రార్థన మానేసిన ఆయన గాయం లేదు. ఎవరి మీద అనవసరంగా కోపపడేది గాయం లేదు. ఎవరి గురించి పొరపాటు మాట్లాడేనా సరే ఆయన గాయాన్ని రేపుతూనే ఉన్నాం. అది మన మనసుకు వచ్చినప్పుడు, మన ఆలోచనకు వచ్చినప్పుడు మనకు వెంటనే ఒకటి గుర్తుకొస్తుంది. నా దేవుడు శిలువలో నా కొరకు మరణించాడు, ప్రభువా నీ శిలువ రక్తం చేత నన్ను శుద్ధి చేయి అని వెంటనే ఆ శిలువను స్మరణ చేసుకునగానే నీకు తెలియకుండానే దేవుడితో ఒక సమాధానం ఏర్పడుతుంది. హల్లెలూయా. అందుకనే శిలువ అంటే సమాధానము, శిలువ అంటే విలువ, శిలువ అంటే దేవుని శక్తి, శిలువ అంటే సమాధానం.
4వ విషయం చెప్పుకొని ప్రసంగం వీలైతే ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనంలోనే 18-19 వచనాలు కలిపి చదువుకుంటే, సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరుతనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, ఇందు విషయమై జ్ఞాని ఏమాయను, అదేనా, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. ఇంకా అలా మీరు కింద చదువుకొస్తారనుకోండి. ఈ లోక జ్ఞానము కంటే సిలువ దగ్గర ఒక జ్ఞానం ఉన్నది. సిలువను ఆశ్రయించేవాడు ఒక జ్ఞానమైన పని చేస్తున్నాడు. ఈ లోక జ్ఞానము కంటే ఈ లోకంలో ఎంత జ్ఞానమును సంపాదించుకున్నా దేవుని రాజ్యం చేరలేదు. ఈ లోకంలో ఎన్ని విధాలుగా టెక్నాలజీలు సంపాదించుకున్నా దేవుని రాజ్యము నువ్వు చేరలేదు. కానీ సిలువను ఆశ్రయిస్తే దేవుని రాజ్యం చేరలేదు. కొంతమంది డిగ్రీలు చేసేస్తుంటారు. కానీ యేసు ప్రభువుని నమ్ముకోడు ఏ లాభం అండి? కొంతమంది అప్పుడు మన ఆంధ్రాలో సీఎం అవడానికి ఎన్ని పట్లు పడుతున్నారు, ఇది తిరుగుతున్నారు, ప్రతి ఒక్కరికి నమస్కారం పెడుతున్నారు, ప్రతి ఒక్కరికి చేతులు చేస్తున్నారు. నోరుంది కదా అని కొన్ని వాగ్దానాలు ఎలాగా అన్ని పట్టించుకోలేదు. జనాలన్నీ నోటుకొచ్చినట్లు వాగ్దానాలు చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ సీఎం ఇలా సీఎం అంతా అయిపోయి యేసు ప్రభుని అంగీకరించారు. మీకు తెలుసా లాంగ్ జంప్ అని ఒకటి ఉంటుంది, పాతాళంలో పడ్డది ఇంకా పెద్ద లాంగ్ జంప్, వీళ్ళందరూ అక్కడ పోతారు. కానీ మనల్ని అక్కడికి పంపించలేదు. ఎందుకంటే మనందరము జ్ఞానమైన పని ఒకటి చేసాం, సిలువ యొద్దకు వచ్చేసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానమైన వాడు ఆ పని చేస్తాడు. జ్ఞానం కలిగిన వాడు ఆపదను తప్పించుకుని అన్నాడా? జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? సామెతల గ్రంథంలో ఆపదలు వస్తున్నప్పుడు తప్పించుకుంటాడు. చిన్న చిన్న ఆపదలు వస్తే తప్పించుకొని చాలా తెలియదు, నేను తప్పించుకున్నాను అని అనుకుంటాం. ఇది కాదు తప్పించుకోవాల్సింది బాబు, నరకాన్ని తప్పించుకో. నువ్వు జ్ఞానం కలిగిన వాడైతే యేసు దేవుడని గుర్తెరుగు. ఆయన దగ్గరకు వస్తే నిత్య జీవం దొరుకుతుందని, నరకాన్ని తప్పించుకుంటామని, పరలోక ప్రాప్తి మనకు కలుగుతుందని జ్ఞానము మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానమే చాలా మందికి లేదండి. అది మనకు దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ అంటే జ్ఞానము. దేవునికి స్తోత్రం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ముంగుమూరు దేవదాసయ్య గారు పరిచర్య అంటే చాలా ఇష్టపడ్డారు. పుస్తకాలు చదివారు. ఈ మధ్యకాలంలో యేసు రెండో రాకడ పుస్తకం పాస్టర్ రవికుమార్ గారికి కల్పిస్తే అందులో సగం పేజీల వరకు చదివాను. చాలా బాగా రాశారు. అందులో కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. మీ మధ్య పంచుకున్నాను. అంతకుముందు దేవదాసయ్య గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం పుస్తకం చదివారు. దేవదాసయ్య గారు రాసినటువంటి జీవిత చరిత్ర అది 2 సార్లు చదివారు. ఎందుకంటే అది చదువుతుంటుంటే ఒక రకమైన ఇన్స్పిరేషన్. ఎంతగా జీవించాడా ఆయన ప్రభు. ఆ మాటలు కొన్ని చదువుతుంటుంటే ఆ చదివిన రోజు మాత్రం కొద్దిగా ఎక్కువసేపు ప్రార్థన చేయాలనిపిస్తుంది. ప్రార్థన చేసేవాడు. సాతాను ఎదురింపులని ఒక పుస్తకం రాశారు. అది చదివారు. అది చదివినప్పుడు ధైర్యం. ఎప్పుడైనా సైతాన్ని శోధిస్తే వాడిని ఎలా మాట్లాడాలో కూడా నేర్చుకుంది. వారు ఒక మాట చెప్పారు. అదేంటంటే యేసు ప్రభువు సిలువలో మరణించి తర్వాత పునరుద్ధానుడై లేచి 40 దినములు ఇశ్రాయేలు దేశంలో సంచరించుచు ఆయన పునరుద్ధానుడయ్యాననే రుజువులను చూపించుచు ప్రణామములను చూపించుచు 40వ దినమున ఇశ్రాయేలీయులందరూ ఒలీవల కొండ మీద సమకూడి ఉన్నప్పుడు ఆ ఒలీవల కొండ మీద చివరి ప్రసంగం చేశాడు యేసు ప్రభు. చివరి ప్రసంగం ఏమని ప్రసంగం చేశాడంటే, నా తండ్రి వలన వినిన వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకుని ఉండుడే. నేను మీ అందరి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. నా తర్వాత మీరు యెరూషలేములోనికి వెళ్ళక మేడగది మీదకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసుకోండి. తండ్రి యొద్ద నుంచి పరిశుద్ధాత్మను మీ యొద్దకు నేను పంపిస్తాను. నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తానని ప్రసంగం చేశాను ఒలీవల కొండ మీద. ఆయన ప్రసంగం చేసి ఆరోహణం అయిపోయే సమయానికి ఒక మేఘం పరలోకం నుంచి దిగొచ్చి అక్కడ వింతగా ఆగింది. యేసు ప్రభు వెళ్ళాడు. కుర్చీ కూర్చున్నట్టుగా మేఘం ఎక్కి కూర్చున్నాడు. కూర్చోగానే ఆ మేఘం మీద యేసు ప్రభు వెళ్ళిపోతుంది. ఈ జనాలందరూ ఇలా చూస్తున్నారు. ఆయన వెళ్ళిపోతుంటే
కొద్ది దూరానికి వెళ్ళిపోయిన తర్వాత కనబడ్డ కదా, వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక ఇద్దరు దేవదూతలు మనకు దిగటం కనిపించారు. మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? ఏ రీతిగా ప్రభువు పైకి వెళ్ళిన అదే రీతిగా మరలా భూమి మీదకి ఇదే కొండ మీదకి వస్తాడని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే 7 సంవత్సరాల శ్రమ తర్వాత జరుగుతుంది. అప్పుడు వచ్చి ఇశ్రాయేలును విమోచిస్తారు. ఇది ఒలీవ కొండ మీద జరిగిన సంఘటన. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దారిలో సాతాను కనిపించాడు. సాతాను కనిపించి, యేసు ప్రభువా ప్రణామములు, బాగున్నారని అడిగాడట. బాగున్నాను. నువ్వు భూమి మీదకి వెళ్ళి సిలువలో మరణించావు. ఆ వ్యక్తులైన వారి కొరకు, ఆ దుష్టులైన వారి కొరకు, ఆ పాపులైన వారి కొరకు సిలువలో మరణించావు. వారి పాపములు ఒప్పుకొని నీ వద్దకు వస్తారు. నీకు వాళ్ళకి విమోచన కలుగుతుంది నీ ద్వారా. ఆ తర్వాత పాపము చేయదనటానికి గ్యారెంటీ ఏంటి? ఆ తర్వాత పాపము చేయకుండా ఉందామని వాళ్ళు అనుకున్నా నేను ఉండనివ్వను కదా, వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రేరేపిస్తాను కదా. నిన్నే ప్రేరేపించిన వాడిని, యోబుని ప్రేరేపించిన వాడిని వాళ్ళని ప్రేరేపించిన ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళని ప్రేరేపిస్తాను, పాపంలో పడిపోతాను. మీకు ఒక విషయం చెప్తున్నాను, లోకంలో ఉన్నవాడి కంటే క్రైస్తవుడు అయిన వాడికి టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. టెంప్టేషన్స్ ఎక్కువ మనకే ఉంటాయి. భక్తి జీవితంలో ఎంత ముందుకెళ్తాం అంత ఎక్కువ ప్రెషర్ నీ మీదకి సైతాన్ని మీద తీసుకొస్తాడు, పాపంలో పడిపోతాడు. నేను భయంకరంగా వాళ్ళని శోధిస్తాను, వాళ్ళు పాపం చేస్తారు, పాపంలో పడిపోతారు. అప్పుడేం చేస్తావయ్యా? యేసుప్రభు నవ్వాడు. నవ్వితే నీ నవ్వుకు అర్థం ఏంటిది అని అడిగితే చెప్పాడంట, నేను అప్పగింపబడక మునుపు రాత్రి ఒక క్రొత్త నిబంధన చేసి, ఏంటంటే ఒక రొట్టెని తీసుకొని ఇది నా శరీరం అని చెప్పాను, ద్రాక్షరసం తీసుకొని ఇది నా రక్తం అని చెప్పాను. ఒకవేళ నా కుమారుడు నన్ను అంగీకరించి నా నామం వెంబడిస్తున్న కుమారుడు ఏ విధము చేతనైనా పాపంలో పడిపోయినా, బలహీనులైనా, నా రక్తమునకు సమీపించినప్పుడు, నా శరీరం యొద్దకు వచ్చినప్పుడు వారిని పాపమును ఒప్పుకొని అందులో పొందమని వారికి ప్రకటన చేసి వస్తున్నాను. అప్పుడు నేను వారిని శుద్ధిపరిచాను. అందుకే ప్రభు బలులు చాలా మంది రాకుండా కూడా అవుతారు. ప్రభు బలు అంటే చాలా ఈజీగా తీసుకోకండి. దేవుని రాజ్యాన్ని నేను తీసుకెళ్ళలేదు. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడినే అంచె దినమున నేను వాడిని లేపుతును అంటే అర్థం ఏంటి? అందులో పాల్గొనకపోతే, దాన్ని సరిగ్గా నువ్వు ఆచరించకపోతే, దాన్ని సరిగ్గా నువ్వు పట్టించుకోకపోతే అంచె దినమున నువ్వు లేపబడవు. వాడు నిత్య జీవము పొందును అన్నా అంటే అర్థం ఏంటి? నిత్య జీవము పొందకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ప్రభు బలంలో నువ్వు సమీపించకపోతే. ప్రభు బలంలో సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది. నేను ప్రభు బలం రోజు మీరు ఎవరైనా ప్రార్థన చేయను. మోస్ట్ పవర్ ఇందులో మీరు పాలు పొందుకున్నప్పుడే స్వస్థత పొందుతారు. మన తర్వాత వచ్చి నా దగ్గర ప్రార్థనకు వస్తే నాకు చిరాకేస్తాను. మిగిలిన రోజులు ఉంటే వచ్చేది ప్రార్థన చేస్తాను. ప్రభు బలంలో నువ్వు పాలు పొందావు బాబు, మోస్ట్ పవర్ అందులో నీకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇంక మళ్ళీ నేను ప్రార్థన చేసేదేంటి? ఒక మాట చెప్పనా, ఇది ద్రాక్షారసమా యేసు రక్తమా? చెప్పండి, మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. ద్రాక్షారసం. ఇది రొట్టె యేసు శరీరమా? రొట్టెనా? ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. ప్రెసిడెంట్ ఎవరైనా వచ్చి, అమెరికా ప్రెసిడెంట్ అనుకోండి, మరి టాప్ లెవెల్లో నడుగురా, ఈ మైకును మీకు చూపించి ఇది టీవీ అన్నాడు అనుకో, మీరు ఆయన ఏమంటారు? ఒక పిచ్చోడే మైక్ అంటావా లేదా? ఈ అమెరికా ప్రెసిడెంట్ ఎవరు ఇచ్చారా బాబు మైక్ పట్టుకుని టీవీ అంటాడని అంటారా లేదా? లేదా మన ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, కుర్చీని చూపించి టేబుల్ అన్నాడు. కుర్చీని చూపించి టేబుల్ అంటాడు, బాబు తీసి గుజరాత్లో టేబుల్ అంటాడు దీన్ని అనుకుంటారు మీరు. బాబు ఇది కుర్చీనైనా, నువ్వు ప్రెసిడెంట్ అయితే అయ్యా ఇది కుర్చీయే, టేబుల్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఇది నా శరీరం అన్నాడు రొట్టె, ఇది నా రక్తం అన్నాడు ద్రాక్షారసం. అవుతుందా అంటే అవుతుంది. ఎందుకో తెలుసా?
ప్రైమ్ మినిస్టర్ వేరు, అమెరికా ప్రెసిడెంట్ వేరు, అసలు ఎంత శక్తి కలిగిన వాడని వేరు. నా ప్రభువు కనుక ఒకసారి చూపించి ఇది ద్రాక్ష నా రక్తం అంటే రక్తమే, దేవునికి స్తోత్రం. ఆ మాట ప్రభు అన్నాడు కాబట్టి అది రక్తం అని చెప్తాను నేను ఎప్పుడు. ఒకవేళ ప్రభు వచ్చి కనుక నా చేతిలో ఉన్న మైకును ఇది మైక్ కాదు టీవీ అని అంటే ఆయన పలికిన తర్వాత ఇది టీవీ, దేవునికి స్తోత్రం. అదే ప్రభు కనుక వచ్చి కుర్చీని చూపించి ఇది టేబుల్ అంటే ఆయన పలికిన తర్వాత అది టేబుల్. ఆయన ఆల్రెడీ ఆ మాట చెప్పాడు, ఇది నా రక్తం అన్నాడు, అది ఆయన బ్లడ్ అంతే. ఇది నా శరీరం అన్నాడు, అది ఆయన శరీరం అంతే. నా రక్తంలో పాలు పంచుకున్నాడు, సంపూర్ణ ఆరోగ్యం అన్నాడు, అది కూడా ఖచ్చితంగా నీకు జరిగి తీరుతుందంతే. నీకు ఆశీర్వాదం వస్తుంది అన్నాడు, ఖచ్చితంగా వచ్చి తీరుతుందంతే. ఎందుకంటే సిలువలో కార్చిన రక్తంలో శక్తి ఉంది. అదే శక్తి ఈరోజు దాని ముందు మనం కూర్చున్నాం. అందులో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం ముందు మనం కూర్చున్నాం. అందులో సమాధానం ఉంది, ఆ సమాధానం ముందు మనం కూర్చున్నాం. అందులో మనకు విలువ ఉంది, ఆ విలువ ముందు మనం కూర్చున్నాం. ఎంతమంది హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా నా ప్రభు శరీరంలో పాలు పంచుకోవడానికి వచ్చారు, సిద్ధపడి వచ్చారు. మీరున్న చోట్ల మోకాలు సమయం, మోకాలు వేయాలనుకుంటే నిల్చొని పర్వాలేదు. నువ్వు ప్రభు బలలో పాల్గొంటున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుని, నా ప్రభు ఇది నా రక్తం అని అన్నాడు, నా శరీరం అని అన్నాడు. నీ దృష్టికి అదే ప్రభు. అదే ప్రభు దాని ద్వారా మనకు ఒక క్రొత్త నిబంధన చేశాడు. అందులోని మనకు ఆశీర్వాదాలు పలికాడు. నన్ను జ్ఞాపకమును చేసుకుంటూ ఇది చేయడం అన్నాడు. ఇందులో మీరు పాల్గొన్నప్పుడల్లా నా నామం ప్రకటించేవారు అవుతారు అన్నాడు. అయోగ్యంగా పాల్గొంటున్న బట్టి కొందరు రోగులయ్యారని కూడా అన్నాడు. పాపమును ఒప్పుకొని యోగ్యులుగా మీరు పాల్గొంటే స్వస్థత కూడా మీకు కలుగుతుంది. క్రీస్తునందు ప్రియులారా, నాకు హీలింగ్ గిఫ్ట్ లేదు, కానీ హీల్ చేసే యేసు ప్రభు నాలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ స్వస్థత అనుగ్రహించగలిగిన యేసు రక్తం ఇక్కడ మనం ఉంది. ప్రతి వారం లేదా ప్రతి మొదటి వారం యేసు రక్తం దగ్గరకు మనం వస్తున్నాం, యేసు శిలువ దగ్గరికి వస్తున్నాం, యేసు శరీరాన్ని మనం తాకుతున్నామని తెలుసా? నువ్వు పట్టుకున్నప్పుడు నీకు రొట్టె అనిపిస్తుంది, నీ ఫీలింగ్ కాదు. ఎందుకంటే నా ప్రభు అది నా శరీరం అన్నాడు, ఆయన పలుకుతాడు అంతే. సంపూర్ణ స్వస్థత నీకుంది. నా కాళ్ళు నొప్పులు నేను ప్రభు బాల్చుకుని బయటకు వెళ్ళిన తర్వాత నాకు ఉండదు. నీకు మడాల నొప్పి నీకు ఉండదు, నీకు షుగర్ నీకు ఉండదు, నీ కాలు వాసిపోతుంది నీకు ఉండదు, నీ కుటుంబంలో సమస్యలు ఇబ్బందులు కష్టాలు, కానీ శిలువ దగ్గరకు వచ్చావు, సమాధానము యేసు నామములో నీకు అనుగ్రహింపబడుతుంది. కొన్ని అలవాట్ల నుంచి మానుకోలేకపోతున్నాం, ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు ఒప్పుకుంటున్నాం, కానీ మానుకోలేకపోతున్నాం. ఈ రోజు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుకుని ప్రభు బలలో పాల్గొంటే సంపూర్ణమైన విడుదల కలుగుతుంది. ప్రభు సన్నిధిలో ఒప్పుకో. క్రీస్తునందు ప్రియులారా, అయోగ్యంగా పాల్గొనకూడదు. మందర వాటి ఉండి ప్రభు బలం తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేసి ఒక వారం ఉంటే దయచేసి మానుకోండి. దేవుని సేవకుడుగా, దేవుని ప్రతినిధిగా హెచ్చరిస్తున్నాను. దేవుని ప్రతినిధిగా మీతో మాట్లాడుతున్నాను. చెడు అలవాటు ఉంటే మానుకోండి, బూతులాడే అలవాటు ఉంటే మానుకోండి, చెడు సహవాసం ఉంటే మానుకోండి. ప్రభు బలాన్ని సమీపించినప్పుడు భయపడాలి. భయం నుండి దేవుని దగ్గరికి మనము రావాలి. ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామతికి, ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామతికి, అందు
నా వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితే నీ పాదములను నమ్మితే నీ ఈరోజు సాక్ష్యం చెప్పినప్పుడు సిస్టర్ జ్యోతి ఒక మాట చెప్పాను, నేను ఎవరి మీద ఆధారపడిన ప్రభు నీ మీద ఆధారపడతాను. నేను కూడా చాలా సందర్భాల్లో వేరే వాళ్ళ మీద ఆధారపడదు, ప్రభుని గట్టిగా పట్టుకొని నాకు నువ్వు తప్పే కావాలి సహాయం చేయి అని మాట్లాడినప్పుడు దేవుని సహాయం విడుదలవుతుంది. ఇందాక సేకరణ ప్రార్థన చేసి నాకు నువ్వు తప్ప మాకు వేరే దిక్కే లేదయ్యా అనే మాట, నిజంగా ఆయన తప్ప మనకు వేరే దిక్కు లేదండి. ఉందనుకుంటే నువ్వు పరిగెత్తవలసి వస్తుంది, లేదనుకుంటే ఆయన నీకు దిక్కు అవుతాడు, నీకు సహాయం చేస్తాడు, నీ పరిస్థితిని మార్చేస్తాడు. ఈ రోజు నుంచి ఒక గట్టి నిర్ణయంతో మనం ప్రభు బలంలో కనపడదాం. ఈ రోజు నుంచి నాకు వెంటాడుతున్న అనారోగ్యం, ఈ రోజు నుంచి నాకు వెంటాడుతున్న సమస్య, ఈ రోజు నుంచి నా వెంటాడుతున్న ప్రతి పరిస్థితి దూరం అవుతుంది. నా ప్రభువు నాతో నడుస్తున్నాడు, ప్రభువుతో నేను నడుస్తున్నాను, ప్రభువు నా యందున్నాడు, నన్ను బలపరుస్తాడు, చీకటి అంధకార శక్తులన్నిటి మీద నాకు శక్తిని కురిపించాడు. నా విశ్వాసంతో ప్రభు దగ్గర బయటికి వెళ్ళేటప్పుడు బలంగా వెళ్ళను. సమస్యను చూసి నువ్వు ఈ రోజు వరకు భయపడ్డావు, ఈ రోజు నుంచి నిన్ను చూస్తే సమస్య భయపడవు, నిన్ను చూస్తే నీ అనారోగ్యం భయపడదు, నిన్ను చూస్తే నీ ఆర్థిక ఇబ్బందులు భయపడదు. ఏజ్ ఎక్కువ అవ్వచ్చు, బట్ టుడే ఆన్వర్డ్స్ యంగ్ మ్యాన్ యవ్వనస్తులుగా బయట యేసు రక్తములో శక్తి చేత మనం నింపబడుతుంది. అందరూ సిద్ధపడండి, కొద్ది సమయం ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఒక పాట పాడుతూ ఉంటుండగా ఎవరు పాట నడిపిస్తారు ప్రభు వలలో ముందుకు వచ్చి ఒక పాట పాడుతూ ఉంటుండగా ప్రభు వలలో పాల్గొంటుకుంటాం. శేఖర్ గారు ముందుకు వస్తారు. ప్రభు వలలో పాస్టర్ గారు ముందుకు వస్తారు. ఎవరైనా పాట పాడతారు, ఎవరైనా ఎవరైనా పాట పాడటానికి రాదు.